పర్ప్లెక్సిటీ ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ మొదట గూగుల్‌లో పనిచేసి, బయటికి వచ్చేసి, సొంతంగా కంపెనీ పెట్టి, ఆ వచ్చిన డబ్బులతో గూగుల్‌నే కొంటా అని ఆఫర్ ఇచ్చాడు. నేనేం సినిమా స్టోరీ చెప్పడం లేదు. గురువుగారు, గురువుగారు అంటూ గూగుల్ గుండె మీదే తనినంత పని చేశాడు. చివరికి గూగుల్‌కే టెండర్ పెట్టాడు. 25 ఏళ్లుగా ఇంటర్నెట్ రంగాన్ని శాసిస్తున్న గూగుల్‌కి మొగుడులా తయారైంది ఈ పర్ప్లెక్సిటీ. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న పర్ప్లెక్సిటీ, దీనిని తయారు చేసిన కో ఫౌండర్ అండ్ సీఈఓ ఒక భారతీయుడు. ప్రౌడ్ మూమెంట్. ఈ 31 ఏళ్ల చెన్నై వాసి ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ అండ్ ఎంటెక్ కంప్లీట్ చేసిన మనోడి మనసంతా కంప్యూటర్ సైన్స్ మీదే ఉండేది. అందుకే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశాడు. మనోడు పీహెచ్‌డీ చేస్తూనే 2018లో మనోడు ఓపెన్ ఏఐ అదే చాట్‌జీపీటీని కనిపెట్టిన కంపెనీలో రీసెర్చ్ ఇంటర్న్‌గా జాయిన్ అయ్యి పాలసీ గ్రేడియంట్ ఆల్గోరిథమ్స్ ఫర్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ పైన ఫోకస్ పెట్టాడు. 2019 డీప్ మైండ్ 2019లో డీప్ మైండ్ ఇది గూగుల్ స్థాపించిన కంపెనీలో రీసెర్చ్ ఇంటర్న్‌గా జాయిన్ అయ్యి లార్జ్ స్కేల్ కాంట్రాస్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అండ్ CP/CV2 మీద దృష్టి సారించాడు. పిమ్మట 2020-21లో డైరెక్ట్ గూగుల్ రీసెర్చ్‌లో రీసెర్చ్ ఇంటర్న్‌గా చేరాడు. అరవింద్ శ్రీనివాస్ ఇన్ని కంపెనీలో రీసెర్చ్ ఇంటర్న్‌గా చేరి ఏం రీసెర్చ్ చేశాడో తెలుసా? బొక్కలు, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్. తను గూగుల్‌లోని ప్రాబ్లమ్స్ అండ్ చాట్‌జీపీటీలోని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసి ఒక కొత్త ఏఐ పవర్డ్ సెర్చ్ అండ్ ఆన్సర్ ఇంజిన్‌ని కనిపెట్టాడు. ఈ పర్ప్లెక్సిటీ వస్తూనే ప్రపంచవ్యాప్తంగా జనాలకి నచ్చడం, 2025 జూలైకి $18 బిలియన్ అంటే 150,000 కోట్ల వాల్యుయేషన్ కంపెనీగా ఎదగడం, తర్వాత గూగుల్ క్రోమ్‌ని కొనడానికి $34 బిలియన్ ఆఫర్ ఇవ్వడం జరిగిపోయాయి. గూగుల్‌కే ఆఫర్ ఇచ్చాడంటే ఏం గుండెరా వాడిది. ఇక్కడ 2 పాయింట్లు. గూగుల్ క్రోమ్‌ని ఎందుకు అమ్ముకుంటుంది?